ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఫంక్షన్కి పిలవగానే నాకు చెప్పమని రణ్వీర్కి చెప్పాను. రణ్వీర్ నాకు ఇంకా ఫోన్ చేయలేదేంటి? మను, ఇంకాసేపట్లో నగలు మన చేతికి రాబోతున్నాయి. ఎక్సైటెడ్గా ఉన్నావా? ఎస్ మను, ఇది మన ఫస్ట్ విక్టరీ. am I right? తీగ పువ్వమ్మ నువ్వు ఈ అడవికే అమ్మైనావు, మా మోముల్లో చిరునవ్వు చూసి. పిన్ని, బాబాయ్ లేవండి. బాబాయ్, పిన్ని, అసలు రిసెప్షన్ ఎవరిది? మీది కదా. మరి మీరేంటి ఇలా సైలెంట్ గా ఉంటున్నారు? డాన్స్ ప్రాక్టీస్ చేద్దురు గాని రండి. డాన్స్ సంగీత్లో చేస్తారు, రిసెప్షన్లో కాదు. మీరు మాకెవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నారు కదా, సో రిసెప్షన్ లోనే డాన్స్ ప్లాన్ చేద్దాం రండి. రా బాబాయ్, రా. కమ్ ఆన్ బాబాయ్, రండి. ఇక్కడ ఉండండి. నేను సాంగ్ ప్లే చేస్తాను. అరే పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు, అట పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు. పిన్ని, మిమ్మల్ని డాన్స్ వేయమని చెప్పాము, గోడలకి పెయింట్ వేయమని చెప్పలేదు. వినోద్, ఏంటి నువ్వు కూడా? సారీ, నువ్వు నిజంగా డాన్స్ అసలు బాగా వేయలేదు. ఈసారి గ్లాసులు ప్లేట్లు తుడుస్తున్నట్టు వేసావు చిత్ర. హీయే నవ్వడం కాదు, నీకు డాన్స్ వస్తే వచ్చి చూపించు. మిస్ అమ్మకి డాన్స్ రాదు పిన్ని, ఫైటింగ్ మాత్రం వచ్చు. ఎంతమంది రౌడీలు వచ్చినా ఫైట్ చేసేస్తుంది కదా. డాన్స్ అయితే రాదు కదా, మరెందుకు నువ్వు మాట్లాడుతున్నావు? వెళ్ళి వంట చేసుకోపో పో. సూపర్ మిస్ అమ్మ. మిస్ అమ్మా, నువ్వు ఇంత బాగా డాన్స్ వేస్తావా? యూర్ ద బెస్ట్. నీకు రాందంటూ ఏమీ లేదు, అన్నీ వచ్చు. అవును, తగ్గడము వచ్చు, ఎక్కువ చేస్తే తాట తీయడము వచ్చు. అప్పుడే కదా బ్రతకగలం. ఏం చిత్ర? రండి పిల్లలు. నైటే అంజలి రణ్వీర్ని పిలవమని అమర్కి చెప్పేసింది కాబట్టి ముందు రణ్వీర్కి ఫోన్ చేసి అమర్ పిలిచాడో లేదో అడగాలి. రామ్, మొబైల్ ఆన్ అయిందా? అయింది సార్. గుడ్. లొకేషన్ ట్రేస్ అవుట్ చేయి. ఆల్రెడీ స్టార్ట్ చేశాను సార్. లోడ్ అవుతుంది. వాళ్ళొక్క 2 minutes
స్విచ్ ఆన్ చేసుంటే చాలు, వాళ్ళెవరో తెలిసిపోతుంది. ఆల్మోస్ట్ డన్ సార్. ఇంకో 10 సెకండ్స్లో ఈ ఫోన్ లొకేషన్ తెలిసిపోతుంది. మను 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 ఒకసారి ఇక్కడికి త్వరగా రా. రా. వస్తున్నా. దీని టార్చర్ నుంచి తప్పించుకోలేకపోతున్నాను. సార్, లొకేషన్. హలో హలో రామ్, లొకేషన్ వచ్చిందా? ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు సార్. చా! మను వస్తున్నా. రామ్, ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియకపోయినా ఏ ఏరియాలో ఉందో తెలుస్తుంది కదా. సార్, ఇప్పుడే చెక్ చేస్తాను. ఓ మై గాడ్, రామ్ ఏమైంది? సార్ లొకేషన్ రోడ్ నెంబర్ 3లో చూపిస్తుంది. అంటే మన ఏరియానే. సార్, మనం వెతుకుతున్న వాళ్ళు ఈ ఏరియాలోనే ఉన్నారంటే రోడ్ సైడ్ ఉన్న అన్ని వెహికల్స్ని చెక్ చేయమని చెప్తాను సార్. నో రాథోడ్, వాళ్ళు రోడ్డు మీదే ఉంటారన్న గ్యారంటీ లేదు. మనల్ని అబ్జర్వ్ చేయడానికి ఈ చుట్టుపక్కలే ఇల్లు రెంట్ తీసుకొని కూడా ఉండొచ్చు. అవును సార్. మరిప్పుడు ఆవిడ ఎవరు, ఎక్కడున్నారో ఎలా తెలుస్తుంది సార్? ఓపికతో వెయిట్ చేయాలి రాథోడ్. ఖచ్చితంగా మళ్ళీ ఫోన్ ఆన్ చేస్తారు, అప్పుడు లొకేషన్ తెలుసుకోవచ్చు. రామ్, ఇవాళ మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. ఖచ్చితంగా ఆ లేడీ మళ్ళీ ఫోన్ ఆన్ చేస్తుంది. నువ్వు అలర్ట్గా ఉండు. ఓకే సార్. ఏ చిన్న యాక్టివిటీ ఉన్నా నాకు కాల్ చేయి. షో సార్. ఎవరు నువ్వు? ఎందుకు నా ఫ్యామిలీ చుట్టూ ఉంటున్నావు? ఎందుకు నువ్వెవరో తెలియకుండా జాగ్రత్త పడుతున్నావు? హూ ఆర్ యూ?